హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రవికుమార్ పీఈటీ. సో ఈరోజైతే మా ఎస్ఎస్ సీల్స్ టీమ్కి మాకేది కావాలన్నా హెల్ప్ చేసే మా సీనియర్ ప్లేయర్ కృష్ణశంకర్ అన్న బర్త్డే సందర్భంగా ఎస్ఎస్ సీల్స్ టీమ్ సభ్యులందరూ కలిసి కూడా ఈరోజు మేము తనకి కేక్ అరేంజ్ చేయడం జరిగింది. సో మేము మా సీల్స్ టీము అందరం కూడా గ్యాదర్ అయ్యి చాలామంది కృష్ణశంకర్ అన్న మా సీనియర్ ప్లేయర్, సో తన బర్త్డే సందర్భంగా మేము అందరూ గ్యాదర్ అవ్వడం జరిగింది. సో అందరం గ్యాదర్ అయ్యి కేక్ మొత్తం అరేంజ్ చేసి మేమైతే రెడీగా ఉన్నాము. కృష్ణశంకర్ అన్న బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడానికి ఈ కేక్ కట్ చేయడానికి స్టార్ట్ చేసాం. సో బాంబులతో అయితే ముందు స్టార్ట్ చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే మా సీనియర్ ప్లేయర్లందరినీ కూడా ముందుకు రమ్మని వాళ్ళ చేతుల మీదుగా ఈ కేక్ కటింగ్ అనేది చేయడం జరిగింది. సో అందరికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే మేము లైటర్ వెలిగించి అన్నకి చాలా హ్యాపీగా సంతోషంగా అన్నకి విష్ చేయడం జరిగింది. సో అందరం కూడా చక్కగా కేక్ కట్ చేసి అందరి చేతుల మీదుగా సో అన్నకి విషెస్ తెలియజేయడం జరిగింది. కేక్ కట్ చేయడం అయిపోయిన తర్వాత సీనియర్ ప్లేయర్లందరూ కూడా ఒకరు తినిపించుకొని అన్నకి విష్ చేసాం అందరం. చాలా హ్యాపీగా అనిపించింది. మా సీనియర్ ప్లేయరు బింగి శ్రీనివాసరావు గారు కూడా తనకు తినిపించడం జరిగింది. ఇప్పుడే తను కూడా సీనియర్ ప్లేయరు. చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరం కూడా మొత్తానికి శంకరన్న సెలబ్రేషన్ అనేది చాలా హ్యాపీగా సెలబ్రేట్ జరిగింది. సో ఈ కేక్ కటింగ్ అనంతరం వెంటనే మేము అందరికీ కూడా చికెన్ బిర్యానీ ఏర్పాటు చేయడం జరిగింది. సో చికెన్ బిర్యానీ అందరం కూడా షూట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫోటోలు దిగడం అనేది అయిపోయిన అనంతరం వెంటనే కేక్ కటింగ్ ఆఫ్ చేసి కేక్ని పక్కన పెట్టేసాం, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా. సో ఎందుకంటే బిర్యానీ ఉంది కదా, సో అది తినడం కోసం అని చెప్పేసి అందరం బిర్యానీ తినడానికి వెళ్ళాం. సో మరొకసారి ఈ బాంబులు జరిగింది. చాలా హ్యాపీగా చాలా గ్రాండ్గా సీనియర్ ప్లేయర్ని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సో కృష్ణశంకర్ అన్నకి మేము మరొకసారి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేసాము. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాం. ఫైనల్గా బింగి విజయ్ ఫ్యామిలీ కృష్ణశంకర్ అన్న ఫ్యామిలీకి తనకి విష్ తెలియజేశారు వాళ్ళ ఫ్యామిలీ తరఫున. చాలా హ్యాపీగా అనిపించింది. సో వెంటనే మేము ఏర్పాటు చేసిన బిర్యానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలందరూ కూడా బిర్యానీ అందించి వాళ్ళందరూ తిని అన్నకి విషెస్ తెలియజేశారు. చాలా హ్యాపీగా అనిపించింది.